వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనే ఊసే లేకుండా పోయింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా అంటేనే వింతగా చూస్తున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించారని కాంగ్రెస్ నిర్ణయించిందని తెలిపారు. ఉద్యమం ఉవ్వెత్తున జరగకపోతే ప్రత్యేక హోదా రాదు అని అన్నారు. గత ప్రభుత్వాలు గడిచిన 10 ఏళ్లలో ప్రత్యేక హోదా కోసం ఒక్క పోరాటం చేసింది కూడా లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ కృషి చేస్తుంది అని చెప్పుకొచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజలు గొర్రెల లెక్కలు కాదు సింహాల లెక్క బ్రతకాలి అన్నారని చెప్పుకొచ్చారు. గొర్రెలను బలిస్తారని సింహాలను బలి ఇవ్వరు అని అన్నారు. హోదా విషయంలో ఏపీ ప్రజలం 10 ఏళ్లు గొర్రెలయ్యామని అందుకే బలిచ్చారని విమర్శించారు. మొదటి 5 ఏళ్లు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజలను గొర్రెలను చేశారని ఆరోపించారు. కానీ ఇప్పుడు ఏపీ ప్రజలు గొర్రెలం కాదని సింహాలమని, సింహాల తరహాలో పోరాటం చేయకపోతే ప్రత్యేక హోదా రాదని స్పష్టం చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసి వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి అధికారం ఇచ్చారంటూ ఆరోపించారు. ఇక ఈ నేపథ్యంలో అన్న చెల్లి మధ్య రాజకీయ పోరు రసవత్తరంగా మారింది. నాడు అన్న కోసం పోరాడిన షర్మిల నేడు అన్నపైనే పోరాటం చేస్తున్నారు. తన కుటుంబ సభ్యులే తనని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లి లాంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్కు ఎన్నికల అంశం కానే కాదని స్పష్టం చేశారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని కాంగ్రెస్ డిక్లరేషన్ చేసింది అని షర్మిల తెలిపారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసమే తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టాను అని చెప్పారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు అని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని మంగళగిరిలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల స్లోగన్ కాదు అని, రాష్ట్రానికి జరిగిన అన్యాయం ప్రశ్నించడం కోసమని అన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయడం కోసమే తాను ఏపీ రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. ఇక ప్రత్యేక హోదా అంశం అనేది మరోసారి తెరపైకి రాబోతుంది. తెరపైకి వచ్చింది. నిన్న షర్మిల మాట్లాడుతూ కూడా భావోద్వేగానికి గురైనట్టు ఆవిడ మాట్లాడడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఒకసారి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక హోదా అనే అంశాన్ని అన్ని పార్టీలు కూడా తమ ఎజెండాగా తీసుకుని ముందుకు వచ్చినటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉంటాం. గతంలో చూసినట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ అంటే ప్రభుత్వం మొదట విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలి, విభజన తర్వాత పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది కాబట్టి ఇక్కడ నిర్మాణాలు జరగాలి, అంటే ఇక్కడ రాజధాని నిర్మాణం జరగాలి, ఇక్కడ పెట్టుబడులు రావాలి, ఇక్కడ అనేక ఉపాధి కావాలి, ఇక్కడ అంశాలలో ఆంధ్రప్రదేశ్ కి ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్ ఏది కావాలనుకున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అనేది అంశాన్ని మొదట టీడీపీ తీసుకొచ్చింది. అయితే అప్పుడు అధికారంలో లేనటువంటి బీజేపీ కూడా టీడీపీకి 2014లో సపోర్ట్ గా నిలబడింది. బీజేపీ అధికారంలో రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే అంతకు ముందే బీజేపీ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పెద్దలతో పోరాటం చేసినటువంటి బీజేపీ రాష్ట్ర అధికారంలోకి వస్తారు కానీ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు
అభివృద్ధికి సపోర్ట్ చేస్తుందని చెప్పంటూ కూడా అప్పుడు బీజేపీ టీడీపీ కలిసి ఉమ్మడి పొత్తు మీద వెళ్ళడం జరిగింది. అయితే రాష్ట్ర బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ఇస్తాము. ప్యాకేజీ అంటే ప్రత్యేక హోదా ఏదైతే ఉందో ఆ స్థానంలోనే ప్యాకేజీ ఇస్తాము. రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కానీ నియామకాలు కానీ నిలిగిన ప్రతి అంశాన్ని మీరే స్వయంగా డెవలప్ చేసుకోవచ్చు అంటూ కూడా ఒక హామీ ఇవ్వటం, దానికి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన దానికి తలవపటం, అంతేకాకుండా ప్యాకేజీ ఓకే అని చెప్పని ఒప్పుకోవడం, దానికి రాష్ట్రానికి సరిపడినటువంటి డెవలప్మెంట్ ని త్వరగా చేసుకుంటాం అని చెప్పని రాష్ట్రం ఉన్నటువంటి ప్రతిపక్షాలతో పాటు అందరికీ ఆయన నచ్చజెప్పినటువంటి ప్రయత్నం చేశారు. అయితే అదే ఎజెండాతో మరొకసారి వైసీపీ 2019లో ప్రత్యేక హోదా తీసుకురాలేదు రాష్ట్రానికి. ఇటు పోలవరం ప్రాజెక్టు కాడి నుంచి మొదలు పెడితే ఏవైతే జలాశయాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరగలేదు. ఒక కంపెనీ తీసుకురాలేదు, ఒక పెట్టుబడి తీసుకురాలేదు. అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా ఎక్కడెక్కడే వదిలేశారు. కాబట్టి తనకొకసారి అవకాశం ఇస్తే అంటే పూర్తి 25 మంది ఎంపీలు ఇస్తే 25 మంది ఎంపీలతో పాటు రాష్ట్ర బీజేపీ కేంద్రం మెడలో వంచి ఎవరు అధికారంలోకి వచ్చినా కేంద్రం మెడలో వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పని వైసీపీ చెప్పడం జరిగింది. అయితే వైసీపీ 2019 అనూహ్య రీతిలో 22 మంది ఎంపీలు గెలవడం, అదేవిధంగా 150 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎక్కడా కూడా తీసుకురాకపోవడం. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రత్యేక హోదా కావాల్సిందే అంటూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ పార్లమెంటు సమావేశాలు జరిగే ప్రతిసారి కూడా ఎంపీలందరూ కూడా ప్లంకార్డ్స్ పట్టు నిలబడడం, కొన్ని సందర్భాల్లో ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేర్చాలంటూ కూడా పార్లమెంట్ లో తమ గళాన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ గతంలోనే అనేక సందర్భాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది ప్రత్యేక హోదా అని ముగిసిన అధ్యాయం. ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్ లో మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పడం కూడా జరిగింది. అదే ప్రత్యేక హోదా స్థానంలో పూర్తి స్థాయిలో మేము ప్రత్యేక ప్యాకేజీని కూడా ఆంధ్రప్రదేశ్ కేటాయించాము. ఆ ప్యాకేజీని కేటాయించడం ద్వారా రాష్ట్రంలో మీరు డెవలప్ చేసుకోలేకపోవడం దానికి కారణం కాదు అంటూ చెప్పడం జరిగింది. ఏ సందర్భాల్లో ఎంత నిధులు రిలీజ్ చేసామని చెప్పడం జరిగింది. అది టీడీపీ గవర్నమెంట్ లో ఎన్ని డబ్బులు ఇచ్చామో, అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్ లో ఎన్ని డబ్బులు ఇచ్చామో కూడా చెప్పడం జరిగింది. సో ఇక ప్రత్యేక ప్యాకేజ్ మీరు తెర మీదకి తీసుకురావద్దు అంటూ కూడా చెప్పేసినటువంటి నేపథ్యాన్ని కూడా చూసాము. అయితే అయినప్పటికీ కూడా వైసీపీ ఇంకొక స్టాండ్ తీసుకోవడం జరిగింది. మన అవసరం లేనటువంటి మెజారిటీతో పాటు కేంద్రంలో బీజేపీ మరొకసారి అధికారంలో వచ్చింది కాబట్టి మనం ఏమీ చేయలేకపోయాము. మన అవసరం ఉండుంటే కనుక మన డిమాండ్స్ నెరవేర్చేవాళ్ళు. సో ఇప్పుడు ప్రస్తుతం మన అప్పుడున్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళు అప్పుడున్నటువంటి దానికి అనుకూలంగానే బీజేపీ వ్యవహరిస్తుంది తప్ప ప్రత్యేక ఇచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా పోరాటం అయితే చేస్తూనే ఉంటామని చెప్పని మరొకసారి వైసీపీ పోరాటం కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మరొకసారి అంటే 15 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 10 సంవత్సరాల తర్వాత షర్మిల రాష్ట్ర రాజకీయాల్లోకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావటం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిగా ప్రత్యేక హోదాని మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా తీసుకోవడం. అంటే గతంలో విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీనే విభజన చేస్తుంది. ఇప్పుడు విభజన తర్వాత ప్రత్యేక హోదా ప్యాకేజీ ఏవైతే అప్పుడు బీజేపీ ఇతర పార్టీలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్రత్యేక స్థానాన్ని కల్పించాలి, విభజన హామీలన్నీ నెరవేర్చాలంటూ కూడా ఏదైతే బీజేపీ పట్టుబట్టి ఇవ్వలేదో అవన్నీ ఇప్పుడు మనం కాంగ్రెస్ ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ ఇస్తుందంటూ కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల కొత్త అంటే ఇదే ఎజెండాని మళ్ళా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ రాజకీయ పరిణామాలు ఉన్నాయో ఇది ప్రత్యేక హోదా అనేది ఇది ముగిసిన అధ్యాయం. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదాన ప్యాకేజీని అనేది తీసి పక్కన పెడితే రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏ అంశంలో కూడా పూర్తి స్థాయిలో పురోగతి సాధించలేదు 10 ఏళ్లలో. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత ఇస్తాను బీజేపీ వచ్చింది, బీజేపీ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఇస్తుందని చెప్పని షర్మిల మాటని పూర్తి స్థాయిలో నమ్మేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇదే ఎజెండాతో అదే ఏదైతే 2014లో టీడీపీ బీజేపీ ఎజెండా ఏదైతే ఉందో 2019లో వైఎస్ఆర్సీపీ ఎజెండా ఏదైతే ఉందో మరోసారి 2024 ఎన్నికలకి కాంగ్రెస్ ఎజెండా అదే ఎజెండాగా తీసుకుని డ్రామాకి తెరదీస్తుంది అనేది ప్రజల్లో చాలా మంది ప్రజల్లో ఉండేటువంటి అంశం. ఎందుకంటే ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి కేంద్రంలో రేపొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కానీ ప్రత్యేక హోదా ఇవ్వడానికి సాధ్యపడదు. కానీ కేంద్రంలో ఆ పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది చూడాలి. అయితే రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం షర్మిల ఇదే అంశాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రత్యేక హోదాకి కాంగ్రెస్ పార్టీని షర్మిలని ఎంతవరకు నమ్ముతారు అనేది కూడా వేసి చూడాల్సిన పరిస్థితి. శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశం అనేది ఆ టైంలో ఇదొక
విజయావకాశాన్ని కూడా ఒకంత మార్క్ చూపించింది. టీడీపీకి దాని ప్రభావం కూడా తగిలింది. మరి ఇప్పుడు ఆ అంశాన్ని కాంగ్రెస్ ఎత్తుకునే నేపథ్యంలో అంతగా ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో అంతగా కనిపించే అవకాశం ఉంటుందా, అసలు అంత ప్రభావం చూపగలుగుతుందా అసలు ఈ అంశం అనేది? అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు సందర్భాల్లోనూ ఫెయిల్ అయింది. అంటే గతంతో మనం చూస్తే 2014 నుంచి 2019 వరకు చూస్తే 2014, 2019లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక హోదా ప్లేస్ లో ఆల్రెడీ ప్రత్యేక ప్యాకేజ్ అనేది కమిట్మెంట్ అయిపోయింది. ఆ కమిట్మెంట్ అయిపోయిన తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో బీజేపీ ఇవ్వటంలో జాప్యం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఆయన బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ధర్మ పోరాట దీక్షలు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ధర్మ పోరాట దీక్షలు చేపట్టారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ప్రత్యేక హోదా తీసుకురావడంలో ఫెయిల్ అయ్యి చంద్రబాబు పూర్తిగా ధర్మ పోరాట దీక్ష మరొక నాటకానికి తెరదీశాడు. వైసీపీకి అవకాశం ఇవ్వండి, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తాం, మెడలో ఉంచి తీసుకొస్తామని చెప్పని చాలా బలంగా చెప్పారు. సో ఆ తర్వాత మారినటువంటి పరిస్థితుల్లో అప్పుడు అంటే 2014 నుంచి 2019లో కొంతవరకైనా నిధుల్ని సేకరించి ఇటు పోలవరం పనులు చేసుకోవడానికో ఇతరితర కంపెనీస్ తెచ్చుకోవడానికి కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు వాడుకున్నారు. కానీ 5 సంవత్సరాలు ముగిసే తర్వాత అంటే లాస్ట్ ఎన్నికలకి కొద్ది నెలల ముందు మాత్రమే ధర్మ పోరాట దీక్షలు చేశారు. కానీ 5 ఏళ్ల కాలంలో వైసీపీ అసలు తీసుకొచ్చింది ఏమీ లేదు. వైసీపీ ప్రత్యేక హోదా విషయంలో పూర్తిగా చతుకులు పడింది. అంతేకాకుండా రాష్ట్రానికి బీజేపీని మెడల వంచి తీసుకొచ్చింది ఏదీ లేదనేది ఇప్పుడు షర్మిల చెప్తున్నటువంటి అంశం. కానీ ఇక్కడ షర్మిలాకు అంటే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం యువత ఈ ప్రత్యేక హోదా అనే అంశాన్ని పూర్తిగా ఎక్కడా కూడా నమ్మట్లేదు. షర్మిల చెప్పినా నమ్మట్లేదు. అంటే 2 సార్లు అది ప్రత్యేక హోదా వస్తే అన్ని వస్తాయనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. కాబట్టి ఈ రోజు వీళ్ళు అంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ మరలా ఇదొకసారి చెప్పి ప్రత్యేక హోదాన్ని అంశాన్ని వాడుకుంటుంది తప్ప ఇక్కడ ప్రత్యేక హోదా విషయంలో షర్మిల ఎంతవరకు ఇది చేయగలుగుతుంది అనేది. అయితే మూడో ప్రత్యామ్నాయంగా కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి 2 పార్టీలుగా కనిపిస్తున్నాయి. ఇటు మూడో ప్రత్యామ్నాయం అనుకున్నటువంటి జనసేన కూడా ఈ రోజు టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి ఓట్ బ్యాంకు అంటే ఎక్కడో 2.2% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి బీజేపీ కూడా టీడీపీతో కలిసి ప్రత్యామ్నాయ ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మరో ప్రత్యామ్నాయం లేదు. కానీ కాంగ్రెస్ ఇక్కడ మూడో ప్రత్యామ్నాయంగా ఉండి పోరాటం చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదాగా తీసుకొస్తాము, మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామనేది ప్రజల్ని ఎంతవరకు నమ్మించగలుగుతారు షర్మిల అనేది చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే షర్మిల మీద ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే చాలా మంది ప్రజలకి అంటే కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళకి షర్మిల దగ్గర అవుతుంది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో షర్మిల ఎక్కడా దగ్గర కాలేదు. ఎందుకంటే షర్మిలని పూర్తి స్థాయిలో నమ్మి కాంగ్రెస్ కి ఎవరోటు ఇస్తారనేది అనే అంశం కూడా కనిపిస్తుంది. కాబట్టి 2 సందర్భాల్లో జరిగినటువంటి ఏదైతే 2014-19 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశం పాజిటివ్ అయిందో ఈసారి షర్మిల గారు చెప్తున్నటువంటి షర్మిల ఏదైతే ఆమెకి పాజిటివ్ అనే అంశాన్ని తీసుకొచ్చి చెప్తున్నారో అది ప్రజల్ని కానీ ఆవిడని కానీ విశ్వసించేటువంటి పరిస్థితి రాష్ట్రంలో పరిస్థితి కనిపించట్లేదు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక ఏదైతే ముగిసిన అధ్యాయంగా చెప్పుకుంటున్నారో ఏపీకి సంబంధించినటువంటి నాయకులు అటు టీడీపీ కావచ్చు వైఎస్సీపీకి సంబంధించిన ఏదైతే ముగిసిన అధ్యాయంగా చెప్పుకుంటున్నారో ఆ అంశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ అదే అజెండాగా ముందుకు తీసుకొస్తుంది. ఏపీకు ప్రత్యేక హోదా అనేది ఊసే లేకుండా పోయిందంటూ కూడాను షర్మిల దీనిపైన నిన్న భావోద్వేగానికి కూడా గురవడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కడప నుంచి మా కరెస్పాండెంట్ సురేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ సురేందర్. ఎస్ మధు, ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది మరోసారి తెర మీదకు తెచ్చింది వైఎస్ షర్మిల. ఎందుకంటే చాలా వరకు గత 10 ఏళ్లలో కూడా ప్రభుత్వం అటు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి సీఎం జగన్ కావచ్చు, ఇద్దరు కూడా ప్రత్యేక హోదా మీద ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్లట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా ఇప్పుడు ప్రత్యేక హోదా మీదనే పోరాడుతూ ఉంది. ఈ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని చెప్పి వైఎస్ షర్మిల చెప్తున్నారు. కానీ 2019 ఎన్నికల కంటే ముందు వైఎస్ షర్మిల సీఎం జగన్ కోసం చాలా వరకు కష్టపడింది. ఆ సమయంలో ఎక్కడా కూడా ఈ విషయం
ప్రస్తావించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కొత్త రాగం పాడడం మీద చాలా వరకు విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఒకానొక టైంలో తప్పుపడ్డాయి. అంటే కాంగ్రెస్ పార్టీనే కాదు, ప్రత్యేక హోదా అనే అంశం పూర్తి స్థాయిలో అందరూ కూడా మర్చిపోయారు. ఇప్పుడు కొత్తగా వైఎస్ షర్మిల చెప్తే తప్ప దాన్ని గుర్తు చేసుకున్నటువంటి అవసరం కూడా ఎవరికి లేదు అన్న మాటలు అయితే చాలా వరకు వినిపించాయి. అయినా కూడా నేను వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను, నా కుటుంబ సమస్యల్లో ఉన్నటువంటి నేపథ్యంలో నేను ఒక రాజకీయ అజెండాను ముందుకు తెచ్చానని చెప్పి చాలా వరకు నా మీద బురదజల్లే ప్రయత్నం చేశారు. అది కాదు, కేవలం ప్రత్యేక హోదా అనే నా అజెండా అని మరోసారి కూడా స్పష్టం చేయడంతో పాటు కొంత కన్నీటి పరిమితమయ్యారు వైఎస్ షర్మిల. ఎందుకంటే ఆ రాజకీయంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా తన మీద విమర్శలాస్త్రం ఇటు వైసీపీలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కూడా ఎక్కువ పెట్టడంతో తను అదే స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన వెంటనే కూడా అటు శ్రీకాకుళం మొదలు పెట్టుకుని ఇటు చిత్తూరు వరకు ప్రతి జిల్లాలో కూడా విడతల వారీగా ప్రోగ్రామ్ జరపడము, అలాగే మీడియాలో కూడా ప్రతిసారి ప్రభుత్వాన్ని విమర్శించడం చేస్తూ ఉంది. ఆ టైంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వైఎస్ షర్మిల మాట్లాడే ప్రతి మాట కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ అని చెప్పి చాలా వరకు చెప్పుకొచ్చారు. మరి ఈ రోజు టీడీపీ జనసేనతో పాటు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ మూడు రాజకీయ పార్టీలు ఒకటైతే మరి రేపటి నుంచి ఎవరు స్క్రిప్ట్ అంటారు అనేది కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి మాట. ఎందుకంటే ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీని అంటే చాలా వరకు ఏపీలో మరుగున పడినటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక్కసారిగా వైఎస్ షర్మిల అయితే బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కొంత పెంచే ప్రభావం అయితే చూపిస్తూ ఉంది. అదే స్థాయిలో నేతలను కలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అనే మాట కాకుండా ఇంకా ఇతరత్ర అంశాలను కూడా జోడించి ఎన్నికల అజెండాగా ముందుకెళ్తే కాస్త కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం పెంచే అవకాశం కూడా ఉందని చెప్పి చాలా వరకు వస్తున్నటువంటి విషయాలు. కానీ ఆ విషయాలు ఏమీ పట్టకుండా కేవలం ప్రత్యేక హోదా అనే విషయాన్ని పట్టుకొని వేలాడితే ఆ కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం పెరిగే అవకాశం లేదనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి, చాలా సమయం కూడా దగ్గర పడింది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏ స్టేజ్లో ఉంది, ఎక్కడెక్కడ పోటీలో నిలవబోతుందనే స్పష్టం కూడా లేదు. ఆ స్పష్టత ముందు ఇచ్చిన తర్వాత తనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఎంతసేపు ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా మీద 10 ఏళ్ల పాటు ఇస్తానని డిక్లరేషన్ కూడా ఇచ్చాడు. సో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి అని చెప్పి ఒకే అజెండాతో ముందుకెళ్లడాన్ని అయితే చాలా వరకు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మధు, సురేందర్, ఏదైతే ఇదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా ముక్కలు చేసింది, విడగొట్టింది అని బలంగా వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులు ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని వాళ్ళ అజెండాగా తీసుకోవడం ఎంతవరకు ప్రజలకు తీసుకెళ్లగలుగుతుంది, అసలు ఎంతవరకు ఇంపాక్ట్ చూపించగలుగుతుంది అసలు ఈ అంశం? విభజన హామీలో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని చెప్పి చాలా వరకు అన్ని రాజకీయ పార్టీలు ముందు నుంచి కూడా పోరాడుతూ వచ్చాయి. ఆ విషయాన్ని 2019 ఎన్నికల అనంతరం ఇటు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కావచ్చు, ఎక్కడా కూడా ప్రజలను అప్రమత్తం చేసే పనులు కానీ చైతన్యం చేసే పనులు కానీ ప్రత్యేక హోదా విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత వైఎస్ షర్మిల మాత్రమే ఈ అంశాన్ని మరోసారి తెర మీదకి తెచ్చారు. అంటే ఇటు యువత కావచ్చు, లేదంటే రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా వస్తేనే మనకు రాష్ట్రం బాగుపడుతుంది అన్న ఆలోచన నుంచి చాలా వరకు అంటే ఇతరత్ర రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి అంశాల మీదనే ఎక్కువగా ఆధారపడతా ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం కావచ్చు, రేపు కూటమితో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అంటే కొత్త అంశాలను తెర మీదకి తెచ్చి ప్రజల్లోకి మేము వస్తే ఇటువంటి అంశాలని మేము నెరవేర్చబోతున్నామని చెప్పడంతో ఆ అంశాన్ని అసలు మైండ్లో కూడా జనాలకైతే లేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వైఎస్ షర్మిల చెప్పే మాటలను బట్టి ప్రత్యేక హోదా అనేది కూడా ఒకటి మనకు ఉందని గుర్తు చేయడమే తప్ప ఆ ఇంపాక్ట్ అయితే ఏపీలో కనపడే అవకాశం లేదు. ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్రజలు రైతుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నేతలు, అలాగే కార్మికులు, కర్షకులు అందరూ కూడా ప్రత్యేక హోదా అనే అంశాన్ని మర్చిపోయారు. దానికి తగిన విధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా తన కుటుంబం గడవడానికి కావాల్సినటువంటి అన్ని వనరులు సమకూర్చే పనిలోనే ఉన్నాయి తప్ప ప్రత్యేక హోదా వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుందన్న ఆలోచననే లేకుండా ఈ రెండు రాజకీయ పార్టీలు చేశాయని అర్థమవుతోంది. మరి ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి వైఎస్ షర్మిల అజెండా ఎంతవరకు సక్సెస్ అవుతుందంటే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మినహా ఎవ్వరు కూడా దీని గురించి ప్రస్తావించలేదు. అంటే గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ఏపీలో 22 మంది ఎంపీలు ఉన్నటువంటి సీఎం జగన్ కూడా ఏ రోజు ప్రత్యేక హోదా గురించి అడగలేదు. ఈ విషయాన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి జనసేన కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరు కూడా ప్రత్యేక హోదా మీద పదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడ లేదు. సో మొత్తంగా జనాలు మర్చిపోయేటట్టు చేసినటువంటి ఈ రెండు రాజకీయ పార్టీలు ఇప్పుడు కొత్తగా వైఎస్ షర్మిల ఈ విధానాన్ని బయటికి తీసుకొస్తే మరి ఏ రేంజ్లో ప్రభావితం అంటే ఎటువంటి పరిస్థితుల్లో ప్రభావితం అయ్యే అవకాశం లేదనేది అర్థమవుతుంది. మధు,
అలాగే సురేంద్ర, ఎందుకంటే 2019 ఎన్నికల్లో, గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశం అనేది కూడా వన్ ఆఫ్ ద అసెట్గా మారింది వైసీపీ, అప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీకి. మరి ఇప్పుడు దాని తర్వాత ఎంపీలు గెలిపించినాక ప్రత్యేక హోదాని తీసుకొస్తా, మెడలో ఉంచుతా అది కూడా పక్కకెళ్ళింది. అలాగే టీడీపీ నాకు తెలిసి ఈ రోజు కల్లా ఫైనల్ అవుతుంది, ఈవినింగ్ కల్లా మళ్ళీ బీజేపీతో జతకట్టి ఎన్నికలకు వెళ్ళబోతుంది. ఏదైతే ప్రత్యేక హోదా అంశంపై ఒక పక్కకు నెట్టేసే ప్రయత్నం చేసిందో ప్రత్యేక ప్యాకేజ్ అంశానికి సంబంధించి, అటువైపు టీడీపీపై కూడా ఇదే అంశానికి సంబంధించి నమ్మకలేని పరిస్థితి. అలాగే కాంగ్రెస్ విషయానికి వచ్చేటప్పుడు ఏదైతే రాష్ట్రాన్ని విడగట్టిందో ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకోవడం అనేది దాని పరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పరంగా చూసుకున్నటువంటి వాదన. సో ఈ మూడు పార్టీలకు సంబంధించి ఏదైతే ఈ ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి ఎన్నికల ముందు తెరపైకి తీసుకొస్తున్నారో, ఈ మూడు పార్టీలకు సంబంధించి ఇన్ జనరల్గా మనం ఒకసారి అనుకుంటే, ఓటర్లకు సంబంధించి ఓటర్ల దృష్ట్యా మనం ఒకసారి ఆలోచిస్తే ఇది అనేది ఎంతవరకు అసలు ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది అసలు ఈ అంశం అనేది? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చింది ఒక కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే విభజన సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి మాట నెరవేర్చడంలో ఇటు ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ మాకు ఎక్కువ మంది ఎంపీలు ఇస్తే మేము కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి ఆ రోజు చెప్పాడు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి పరిస్థితుల్లో కేంద్రంతో పోరాడడం మినహా కేంద్రం నుంచి నిధులు తేవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని చెప్పి చాలా వరకు రాజకీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట. ప్రజలు కూడా ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. అంటే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి జగన్ ఈ 22 మంది ఎంపీలను పెట్టుకుని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విమర్శించినటువంటి దాఖలాలు కూడా లేవు. మరోసారి బీజేపీతో టీడీపీ, జనసేన రెండు పార్టీలు కూడా జతకట్టబోతున్నాయి. అంటే ప్రత్యేక హోదా అంశాన్ని మూడు పార్టీలు కలిసి ప్రజలను విస్తృతంగా మోసం చేస్తున్నాయనేది మరోసారి స్పష్టమవుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మినహా ఏ పార్టీ కూడా ప్రత్యేక హోదా గురించి క్లియర్ కట్గా జనాలను అటువైపు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే జనాలను మోసం చేసే పనిలోనే అన్ని రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయనేది మనకు అర్థమవుతుంది. బీజేపీతో కన్నా టీడీపీ, జనసేన కలిస్తే ఇన్ని రోజులు అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రజలు మోసం చేశాడు. రేపు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరోసారి ఈ ప్రత్యేక హోదా అంశాన్ని మరుగున పడే అవకాశం అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్నేళ్లు కష్టపడినటువంటి ప్రత్యేక హోదా కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరోసారి తెర మీదకి తెచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. ఎందుకంటే వాళ్ళకు పూర్తి స్థాయిలో నాయకత్వం లేదు. ఇప్పుడు షర్మిల మినహా చాలా వరకు సీనియర్ లీడర్లు అందరూ ఇప్పటికే షర్మిలతో పాటు నడుస్తారని అనుకున్నాం. కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా వెనక్కి వెళ్ళడము, సీనియర్ లీడర్లు అయినటువంటి రఘువీరారెడ్డి కొంతమంది మాత్రమే షర్మిలతో కలిసి ప్రయాణం చేస్తున్నారంటే ఆ పార్టీని బలోపేతం చేయడంలో షర్మిలకు ఇంకా కొంత సమయం కావాలి. ఈ ఎజెండానే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదనంగా ఏవైనా నిధులు కేటాయించడం కానీ, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక అజెండా కానీ ప్రవేశపెడితే దాని ద్వారా జనాలు కొంత అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ కేవలం కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక హోదా అనే అంశాన్ని పక్కన పెట్టాల్సిందే అనేది మాత్రం ఓటర్ల నుంచి తెలుస్తుంది. ఎందుకంటే చాలా వరకు ఓటర్లు ప్రభావితం అయ్యేది ఎక్కడో కేంద్రంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా కాదు. ఈరోజు మా జీవితం గడవాలంటే ఏం కావాలి, రేపు ఏమి ఇస్తారు అంటే వాళ్ళ యువతకు కావాల్సినటువంటి చదువులు కావచ్చు, ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కావచ్చు, ధరల విషయంలో వీటన్నిటి మీద ఏదైనా మాట్లాడితే కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రత్యేక హోదా తెస్తాము, దాని ద్వారా నిధులు వస్తాయంటే అది వచ్చినప్పుడు సంగతి అని వెనక్కి చూసే పరిస్థితే కనిపిస్తుంది. మధు. రైట్, థ్యాంక్ యూ సురేందర్. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK News.